అరవింద్ పనగారియా గురించి మనం చూసుకున్నట్టయితే ఈ విషయాలన్నీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫైనాన్స్ కమిషన్ అన్నది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 280 ప్రకారం ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధ సంస్థ అనేటువంటి విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక ఫైనాన్స్ కమిషన్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎలా ఉంటారంటే ఒక చైర్మన్, ఒక సెక్రటరీ, 4 సభ్యులు ఉంటారని 1+1+4 అనేటువంటి విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇచ్చిన ఆప్షన్స్లో ఎవరు సుమన్ బేరీ ప్రస్తుతం నీతి ఆయోగ్కి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. రిత్విక్ రంజనం పాండే ప్రస్తుతం 16th ఫైనాన్షియల్ కమిషన్కి సెక్రటరీగా పనిచేస్తున్నారు. అరవింద్ పనగారియా ప్రస్తుతం 16th ఫైనాన్షియల్ కమిషన్కి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. ఇక్కడ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రస్తుతం నీతి ఆయోగ్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ చూసుకున్నట్టయితే అదేవిధంగా కింది ఏ దేశ అనుకూల వేర్పాటు వేద సంస్థ తెహ్రీ-ఏ ఉరియత్ 5 ఏళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రస్తుతం అమిత్ షా వ్యవహరిస్తున్నారు. అమిత్ షా ఇటీవల వార్తల్లో ఏమని చెప్పడం జరిగిందంటే తెహ్రీ-ఏ ఉరియత్ సంస్థ పాకిస్తాన్ దేశానికి సంబంధించింది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంటూ అక్కడ దేశంలో ఉన్నటువంటి యువతకి ఉగ్రవాద కార్యకలాపాలను నిలుపుతూ ఎక్కువ రాజ్యాంగానికి విరుద్ధంగా అక్రమాలు అదేవిధంగా ఉగ్రవాదాన్ని చేపడుతున్నారని చెప్పేసి 5 ఏళ్ల పాటు యునైటెడ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1968 చట్ట ప్రకారం దీన్ని 5 ఏళ్ల పాటు నిషేధించడం అనేది జరిగిందనే విషయం కూడా మనం న్యూస్లో చూసుకున్నాం. ఇక్కడ మనం మేజర్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే యునైటెడ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్టివిటీస్ అనే యాక్ట్ 1967 ఈ చట్ట ప్రకారం దీన్ని 5 ఏళ్ల పాటు నిషేధించామనే విషయం గుర్తుంచుకోవాలి. తెహ్రీ-ఏ ఉరియత్ అనేటువంటి సంస్థని 2004వ సంవత్సరంలో పాకిస్తాన్ ఏర్పాటు వేదమైనటువంటి ఎక్స్ట్రీమిస్ట్ అంటే సయ్యద్ అలీషా గీలా దీన్ని ప్రారంభించడం జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలి. తెహ్రీ-ఏ ఉరియత్ అనేటువంటి సంస్థ ఏ దేశానికి సంబంధించిందనే విషయం గుర్తుంచుకోవాల్సిందంటే పాకిస్తాన్ దేశానికి సంబంధించిందనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే మనోజ్ సిన్హా జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా దినకర్ గుప్తా వ్యవహరిస్తున్నారనే విషయం కూడా మనం చూసుకోవాలి. తెహ్రీ-ఏ ఉరియత్ సంస్థ ఏ దేశానికి సంబంధించిందంటే పాకిస్తాన్ దేశానికి సంబంధించింది. తెహ్రీ-ఏ ఉరియత్ సంస్థతో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం మనం చూసుకున్నాం. యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫైర్స్ సంస్థ వ్యవహరిస్తున్నారు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ UAPA అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. UAPA చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చిందనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1967లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్ట ప్రకారం తెహ్రీ-ఏ ఉరియత్ సంస్థని 5 సంవత్సరాలు దీని మీద మనము నిషేధించడం జరిగిందనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 3 చూసుకున్నట్లయితే ఇటీవల భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల డిసెంబర్ 31, 2023 జరిగిన 8వ ఎడిషన్ మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫిట్ ఇండియా మన లక్ష్యం కావాలని సూచించడం జరిగింది. మన్ కీ బాత్ ప్రోగ్రామ్ విషయం మనకు తెలిసిన విషయమే. మన్ కీ బాత్ అంటే మనలో మన మాట అని భారతదేశ ప్రధానమంత్రి 2014 అక్టోబర్ 13వ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 2023 ఏప్రిల్ 30వ తారీఖు నాటికి ఏప్రిల్ 31వ తారీఖు పూర్తిగా 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుందనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇటీవల జరిగినటువంటి 2023 డిసెంబర్ 31వ తారీఖు నాటికి 108 ఎపిసోడ్లను పూర్తి చేసుకుందనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా వరకు ఉంది. 2023 సంవత్సరం 108వ ఎడిషన్ అనుసరిస్తూ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమని మాట్లాడడం జరిగిందంటే ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో
2015 సంవత్సరంలో భారతదేశం యొక్క ర్యాంకు 81వ స్థానంలో ఉండగా 2023 సంవత్సరంలో భారతదేశం యొక్క ర్యాంకు 40 ర్యాంకులో ఉందనే విషయం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా 2023 సంవత్సరం గురించి మనం మాట్లాడుతూ 2023 సంవత్సరంలో ఆస్కార్ అవార్డ్స్లో విన్ అయినటువంటి ది ఎలిఫెంట్ విస్పర్స్ డాక్యుమెంటరీ ఫిలిం గాను ఆస్కార్ అవార్డు అందుకోవడం జరిగిందనే విషయం చెప్పడం జరిగింది. అదేవిధంగా త్రిబుల్ ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు అందుకోవడం జరిగిందనే విషయం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చైనా నగరంలోని హాంజౌ పట్టణంలో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో 107 పథకాలు భారతదేశం సాధించడం జరిగింది. అదే చైనా నగరంలోని హాంజౌ పట్టణంలో పారా ఏషియన్ గేమ్స్లో భారతదేశం పూర్తిగా 111 టైటిల్స్ అందుకోవడం జరిగిందని కూడా జాతిని ఉద్దేశించి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే భారతదేశం ప్రపంచ దేశాలలో 5th లార్జెస్ట్ ఎకానమీ ఇండియా అనే విషయం కూడా ఇతను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ విభాగంలో ఇండియా ఉమెన్స్ అండర్ 19 విభాగంలో రన్నరప్గా ఇంగ్లాండ్గా నిలుస్తూ భారతదేశం విన్నర్గా నిలిచిందనే విషయం కూడా ఇక్కడ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 108వ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో దీని గురించి మాట్లాడడం జరిగిందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా G20 సమ్మిట్ 18th ఎడిషన్ భారతదేశం ఆదిత్య దేశంగా నిలిచిందని కూడా 2023 సంవత్సరాన్ని ఉద్దేశిస్తూ జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివరించడం జరిగింది. ఇక్కడ మనం మేజర్గా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే మన్ కీ బాత్ ప్రోగ్రాంలో చూసుకున్నట్టయితే మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ఉన్నటువంటి హైలైట్ విషయాలు. మన్ కీ బాత్ ప్రోగ్రామ్ని 2014 అక్టోబర్ 13వ తారీఖు నాడు మొట్టమొదటి ఎపిసోడ్ ప్రారంభిస్తే 2023 డిసెంబర్ 31 నాడుకు 108 ఎడిషన్ పూర్తి చేసుకుంది. 108వ ఎడిషన్ ఉద్దేశించి భారతదేశ ప్రధానమంత్రి ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2015 సంవత్సరంలో 81వ ర్యాంకులో ఉండగా ప్రస్తుతం భారతదేశం 40వ ర్యాంకులో ఉందనే విషయం కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ప్రపంచ దేశాలలో భారతదేశం 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉందనే విషయం కూడా చెప్పడం జరిగింది. చైనాలోని హాంజౌ నగరంలో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో మొత్తం 107 పథకాలు గెలవడం జరిగిందని చెప్పడం జరిగింది. పారా ఏషియన్ గేమ్స్లో 111 పథకాలు గెలుపొందడం జరిగిందనే విషయం కూడా జాతిని ఉద్దేశిస్తూ ప్రసంగించారు. అదేవిధంగా ఆస్కార్ అవార్డు 2023లో సంబంధించినటువంటి ఆస్కార్ అవార్డు విభాగంలో భారతదేశానికి సంబంధించినటువంటి ది ఎలిఫెంట్ విస్పర్స్ అనేటువంటి డాక్యుమెంటరీ ఫిలింలో భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డు గెలుపొందడం జరిగింది. అదేవిధంగా త్రిబుల్ ఆర్ మూవీలోని నాటు సాంగ్కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ అవార్డు గెలుపొందడం జరిగింది. అదేవిధంగా అండర్ 19 విభాగంలో ఉమెన్స్ విభాగంలో రన్నరప్గా ఇంగ్లాండ్ నిలుస్తూ విన్నర్గా ఇండియా నిలిచిందని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడడం జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలి. G20 సమ్మిట్ 18th ఎడిషన్ భారతదేశం ఆతిథ్యం ఇవ్వడం జరిగిందనే విషయం కూడా మనం మేజర్గా గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తదుపరి డైరెక్టర్గా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు? రష్మి గోవిల్, శ్రీకాంత్ మాధవ్ వైద్య. ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి శ్రీకాంత్ మాధవ్ వైద్య డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం కాబోయేటువంటి ఫ్యూచర్లో అయ్యేటువంటి డైరెక్టర్ జనరల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి ఎవరు అంటే రష్మి గోవిల్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్కి అమరేంద్ర ప్రకాష్ ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. ప్రమోద్ అగర్వాల్ కోల్ ఇండియా లిమిటెడ్కి ప్రస్తుతం ప్రమోద్ అగర్వాల్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మనం చూసుకున్నట్టయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ని 1959వ సంవత్సరంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే న్యూ ఢిల్లీలో ఉంది అనే విషయం గుర్తుంచుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి మహారత్న కంపెనీ హోదాలలో ఇది ఒక 13వ మహారత్న హోదా గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం మహారత్న కంపెనీలు భారతదేశంలో ఎన్నున్నాయంటే 13. నవరత్న హోదా కలిగినటువంటి భారతదేశంలో ప్రస్తుతం ఎన్నున్నాయంటే 16 ఉన్నాయి.
అదేవిధంగా మినీరత్న 1, మినీరత్న 2 కేటగిరీకి చెందినటువంటివి భారతదేశంలో మొత్తం 2024 సంవత్సరానికి ఎన్ని ఉన్నాయంటే 68 ఉన్నాయనే విషయం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రశ్మి గోవిల్ తదుపరి అంటే ఫ్యూచర్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్కి డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తారనే విషయం మనం మేజర్గా గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే చాలా వరకు ఉంది. క్వశ్చన్ నెంబర్ 5 చూసుకున్నట్టయితే వై భారత్ మ్యాటర్ అనే పుస్తకాన్ని కింది వారిలో ఎవరు రచించడం జరిగింది? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వై భారత్ మ్యాటర్ అనే పుస్తకాన్ని జైశంకర్, మాధవ్ ఘాడ్బోలే, రఘురామ్ రాజన్, వివేక్ అగ్నిహోత్రి. ఇక్కడ ప్రొఫెసర్ జైశంకర్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్గా ఇతను విదేశాంగ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రొఫెసర్ జైశంకర్ వై భారత్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని ఇతను రచించడం జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మాధవ్ ఘాట్ భోలే రచించినటువంటి పుస్తకం ఏది అనే విషయం మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ది బాబ్రీ మసీద్ మందిర్ డిలీమా మందిర్ డిలీమా అనేటువంటి పుస్తకాన్ని మాధవ్ ఘాట్ భోలే ఈ యొక్క పుస్తకాన్ని రచించడం జరిగింది. రఘురామ్ రాజన్ ది బ్రేకింగ్ ది మౌల్డ్ ఇండియాస్ ఇన్ రిమైనింగ్ ఇండియా ఎకనామిక్ ఫ్యూచర్ అనేటువంటి పుస్తకాన్ని ఇతను రచించడం జరిగింది. వివేక్ అగ్నిహోత్రి ఏ పుస్తకం రచించడం జరిగిందంటే ది బుక్ ఆఫ్ లైఫ్ అనేటువంటి ది బుక్ ఆఫ్ లైఫ్ ట్యాగ్ లైన్ ఏమని ఉందంటే ఇక్కడ మై డ్రీమ్ విత్ బుద్ధ అనేటువంటి పుస్తకాన్ని వివేక్ అగ్నిహోత్రి రచించడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు, ప్రొఫెసర్ జైశంకర్ ప్రస్తుతం యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ మాధవ్ ఘాట్ భోలే రచించిన పుస్తకం ఏది అంటే ది బాబ్రీ మసీద్ మందిర్ డిలీమా అనేటువంటి పుస్తకాన్ని రచించారనే విషయం గుర్తుంచుకోవాలి. రఘురామ్ రాజన్ బ్రేకింగ్ ది మౌల్డ్ రిమైనింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ అనేటువంటి పుస్తకాన్ని రచించారనే విషయం గుర్తుంచుకోవాలి. వివేక్ అగ్నిహోత్రి ఇతను రచించిన పుస్తకం ది బుక్ ఆఫ్ ది లైఫ్ ట్యాగ్ లైన్ ఏముందంటే మై డ్రీమ్ విత్ బుద్ధ అనేటువంటి పుస్తకాన్ని ఇతను రచించారనే విషయం గుర్తుంచుకోవాలి. బట్ ప్రొఫెసర్ జైశంకర్ ఏ పుస్తకాన్ని రచించాడంటే వై భారత్ మ్యాటర్ అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6 మనం చూసుకున్నట్టయితే ఇటీవల 2023 దక్షిణాఫ్రికా వేదికగా జరిగినటువంటి 15వ ఫిఫ్త్ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే సౌత్ ఆఫ్రికాలో 15th ఎడిషన్ బ్రిక్స్ సమ్మిట్ జరగడం జరిగింది. 16th ఎడిషన్ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది అంటే రష్యాలోని కజాన్ నగరంలో జరగబోతుంది అనే విషయం మనం మేజర్గా గుర్తుంచుకోవాలి. రష్యాలోని కజాన్ నగరంలో అంటే ఏదైనా సమ్మిట్స్ వచ్చినప్పుడు ఆ సమ్మిట్స్ ఎక్కడ జరగబోతున్నాయనే విషయం గుర్తుంచుకోవాలి. ఇటీవల 2023లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగినటువంటి 15వ బ్రిక్స్ సదస్సులో బ్రిక్స్ కూటమిలో 6 దేశాలకు సభ్యత్వం ఇచ్చేందుకు సభ్య దేశాలు ఆమోదం తెలిపాయి. అయితే క్రింది ఏ దేశం బ్రిక్స్ కూటమిలో చేరడానికి అధికారికంగా నిరాకరించింది? ఓకేనా. ఇక్కడ బ్రిక్స్ అనేటువంటి సమ్మిట్ మనం చూసుకున్నట్టయితే బ్రిక్ అనేటువంటి దేశం ఇనిషియల్గా ఎలా ఫామ్ అయిందంటే బ్రిక్ అనేటువంటి దేశంతో ఫామ్ అయింది. బ్రిక్ అంటే ఏ దేశాల యొక్క కూటమి అని అంటే బ్రెజిల్, బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, నెక్స్ట్ సి అంటే చైనా. 2010వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా అనేటువంటి దేశం బ్రిక్స్ కూటమిలో జాయిన్ అయింది. ప్రస్తుతం 2023వ సంవత్సరం నాటికి బ్రిక్స్ అనేటువంటి కూటమిలో మొత్తం ఎన్ని దేశాలు సభ్యత్వంగా ఉన్నాయంటే 5 దేశాలు కలిసి బ్రిక్స్ అనేటువంటి సమ్మిట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 15వ ఎడిషన్లో జరిగినటువంటి సమ్మిట్లో ఏమని నిర్ణయించుకున్నాయంటే మరో 6 దేశాలు కూడా బ్రిక్స్ సమ్మిట్లో ఏర్పాటు చేసుకోవడానికి నిర్ణయించుకున్నాయి. బట్ ఈ 6 దేశాలలో 5 దేశాలు మాత్రమే బ్రిక్స్ అనేటువంటి సమ్మిట్లో జాయిన్ అవ్వడం జరిగింది. నిరాకరించినటువంటి దేశం ఏది అంటే అర్జెంటీనా దేశం బ్రిక్స్ అనేటువంటి సమ్మిట్లో
చేరడానికి నిరాకరించింది అనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే చాలా వరకు ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ దేశాలు బ్రిక్స్ సమ్మిట్లో నూతనంగా ఏర్పాటు అయినాయి అనే విషయం మనం గుర్తుంచుకోవడానికి షార్ట్ కిట్ ఏంటంటే SIAE SIAE స్క్వేర్ UA అంటే ఎస్ అంటే అర్థం సౌదీ అరేబియా. ఈ దేశాలు మనం గుర్తుంచుకోవాలి. సౌదీ అరేబియా. ఐ అంటే ఇరాన్, ఇండియా కాదు, ఐ అంటే ఇరాన్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏ అంటే అర్జెంటీనా. నెక్స్ట్ ఏ అంటే అర్జెంటీనా. నెక్స్ట్ ఏ అంటే అర్జెంటీనా. నెక్స్ట్ ఈ అంటే అర్థం ఈజిప్ట్, ఈ అంటే ఈజిప్ట్. నెక్స్ట్ ఈ అంటే ఇథియోపియా. నెక్స్ట్ యు అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏ దేశం గుర్తుకు రావాలి? యు అంటే UAE అనేటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ మొత్తం 6 దేశాలలో అర్జెంటీనా దేశం బ్రిక్స్ అనేటువంటి సమ్మిట్లో చేరడానికి నిరాకరించింది అనేటువంటి విషయం గుర్తుంచుకోవాలి. మనం గుర్తుంచుకోవాల్సిన గుర్తుంచుకోవాలి SIAEU. ఈకి ఏమి ఇవ్వాలి? స్క్వైర్ ఇవ్వాలి. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది 5 దేశాలు అనేది జాయిన్ అయినాయి. ఇక్కడ 5 దేశాలు జాయిన్ అయ్యాయి అంటే అర్జెంటీనా దేశం జాయిన్ అవ్వలేదు కాబట్టి ఈ 2 దేశాలు 4 దేశాలు మొత్తం 5 దేశాలు జాయిన్ అయ్యాయి అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. బ్రిక్స్ అనేటువంటి సంస్థలో సౌదీ అరేబియా అనేటువంటి దేశం 2010లో జాయిన్ అయింది. దాంతోపాటు ఇది బ్రిక్ అనేది ఫార్మేషన్ అనేటువంటి బ్రిక్ అనే సంస్థ ఫామ్ అయినప్పుడు ఎన్ని దేశాల కూటమి అంటే 4 దేశాల కూటమి. బ్రిక్స్ అనేటువంటి సంస్థ ఏర్పాటు అవ్వడానికి ఇప్పుడు మనం సైకిల్ చూసుకున్నట్టయితే మొట్టమొదటిగా 4 దేశాలు ఉండగా తర్వాత ఒక దేశం యాడ్ అయింది. తర్వాత 5 దేశాలు యాడ్ అయినాయి. ఒక దేశం యాడ్ అవ్వడానికి నిరాకరించింది అనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. 15వ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే సౌత్ ఆఫ్రికా దేశంలో 15వ బ్రిక్స్ సమ్మిట్ అనేటువంటి దేశం జాయిన్ అయిందనే విషయం మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా వరకు ఉంది. అదేవిధంగా 16వ ఎడిషన్ బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే రష్యా దేశంలోని కజాన్ నగరంలో జరిగిందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. బ్రిక్ అనేటువంటి సంస్థలో ప్రస్తుతం మొత్తం ఎన్ని దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయంటే 10 దేశాలు. మనం ఫటాఫట్ 10 దేశాల పేర్లు మనం చెప్పాలి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌదీ అరేబియా, ఇక్కడ సౌత్ ఆఫ్రికా, సౌదీ అరేబియా, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, UAE మొత్తం 10 దేశాలు బ్రిక్స్ అనేటువంటి సంస్థలో ఏర్పాటైనాయి అనే విషయం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా వరకు ఉంటుంది. ప్రస్తుతం అర్జెంటీనా దేశం మనకు న్యూస్లో ఉంది కాబట్టి అర్జెంటీనా దేశానికి ప్రస్తుత ప్రెసిడెంట్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే అర్జెంటీనా దేశానికి ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఎవరు పనిచేస్తున్నారంటే జేవియర్ మిలై ప్రస్తుతం అర్జెంటీనా దేశానికి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 7 మనం చూసుకున్నట్టయితే జాక్వెస్ ఇటీవల ఏ సంస్థకు అధ్యక్షుడి బాధ్యతలుగా నిర్వహించినటువంటి జాక్వెస్ డెలోరస్ ఇటీవల మరణించడం జరిగింది. ఏ సంస్థకు అంటే ఇతను యూరోపియన్ కమిషన్ అనేటువంటి సంస్థకి ఇతను ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. గతంలో ఇతను యూరోపియన్ కమిషన్ అనేటువంటి సంస్థకి పనిచేయడం జరిగింది. యూరోపియన్ కమిషన్ అనేటువంటి సంస్థ యూరోపియన్ యూనియన్ యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే కార్యనిర్వహణ బాడీ అని మనం గుర్తుంచుకోవాలి. యూరోపియన్ యూనియన్ని ఎప్పుడు స్థాపించాము అంటే 1958వ సంవత్సరంలో స్థాపించాం. యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్ నగరంలో ఉందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇదే దేశంలో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేటువంటి సంస్థ కూడా ఇదే దేశంలో ఉంది అనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. నాటో యొక్క హెడ్ క్వార్టర్ బెల్జియం దేశంలోని బ్రసెల్స్ నగరంలో ఉంది. యూరోపియన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్ బెల్జియం దేశంలోని బ్రసెల్స్ నగరంలో ఉందని గుర్తుంచుకోవాలి. 1958లో యూరోపియన్ యూనియన్ని ఫామ్ చేసినామని గుర్తుంచుకోవాలి. యూరోపియన్ యూనియన్ యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ యూరోపియన్ కమిషన్. జాక్వెస్ డెలోరస్ గతంలో ఇతను ప్రెసిడెంట్గా పనిచేశాడు, ప్రస్తుతం మరణించారనే విషయం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్కి ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఉర్సులా వాండర్ లేయాన్ ప్రస్తుతం యూరోపియన్ యూనియన్కి ఇతను చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఉర్సులా వాండర్ లేయాన్ ఇది ప్రస్తుతం యూరోపియన్ యూనియన్కి చైర్మన్గా పనిచేస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలి. యూరోపియన్ యూనియన్లో మొత్తం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే యూరోపియన్ యూనియన్లో
మొత్తం 27 సభ్య దేశాలు కలిగినటువంటి యూరోపియన్ యూనియన్ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఇంకొక ఎగ్జిక్యూటివ్ బాడీ ఏంటంటే యూరోపియన్ కౌన్సిల్, యూరోపియన్ కమిషన్, యూరోపియన్ కౌన్సిల్. యూరోపియన్ కమిషన్కి ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఎవరు పనిచేస్తున్నారంటే చార్లెస్ మైకెల్ ప్రస్తుతం యూరోపియన్ కౌన్సిల్కి ప్రస్తుతం ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారనే విషయం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా వరకు ఉంది. క్వశ్చన్ నెంబర్ 8. పర్యావరణ పరిరక్ష ధ్యేయంగా కింది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలకు జనవరి 1 నుంచి జనవరి 24 వరకు పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలు కొనవద్దని జారీ చేయడం జరిగింది? పర్యావరణ పరిరక్ష ధ్యేయంగా క్రింది ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలకు జనవరి 1 నుంచి జనవరి 24 వరకు పెట్రోల్ మరియు డీజిల్ వాహనాలు కొనవద్దని ఆదేశాలు జారీ చేయడం జరిగింది? ఏ రాష్ట్రము అంటే హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ మనం రాష్ట్రాలు వచ్చినాయి కాబట్టి రాష్ట్రాల సీఎంలు, రాష్ట్రాల గవర్నర్లు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే చాలా వరకు ఉంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం చీఫ్ మినిస్టర్గా ఎవరు పనిచేస్తున్నారంటే సుఖ్వీందర్ సింగ్ సంధు ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రస్తుతం చీఫ్ మినిస్టర్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే పుష్కర్ సింగ్ ధామీ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారంటే గుర్మిత్ సింగ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నారనే విషయం చాలా వరకు గుర్తుంచుకోవాల్సిన విషయం అయితే చాలా వరకు ఉంది. అదేవిధంగా సిక్కిం రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా ప్రస్తుతం ఎవరు పనిచేస్తున్నారంటే ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రస్తుతం సిక్కిం రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. సిక్కిం రాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతం ఎవరు పనిచేస్తున్నారు అంటే లక్ష్మణ్ ఆచార్య సిక్కిం రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలి. నాగాల్యాండ్ రాష్ట్రానికి ప్రస్తుతం చీఫ్ మినిస్టర్గా ఎవరు పనిచేస్తున్నారంటే నియో రిఫియో ప్రస్తుతం నాగాల్యాండ్ రాష్ట్ర చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. నాగాల్యాండ్ రాష్ట్ర గవర్నర్గా ప్రస్తుతం ఎవరు పనిచేస్తున్నారు అంటే నాగాల్యాండ్ ప్రస్తుత రాష్ట్ర గవర్నర్గా గణేషన్ లా ప్రస్తుతం నాగాల్యాండ్ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తుంది కాబట్టి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి ప్రస్తుతం మినిస్టర్గా ఎవరు పనిచేస్తున్నారంటే భూపేంద్ర భాయ్ పటేల్ ప్రస్తుతం యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటరీ అండ్ ఫారెస్ట్కి భూపేంద్ర భాయ్ పటేల్ వ్యవహరిస్తున్నారనే విషయం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా వరకు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూసుకున్నట్టయితే 2024లో జరిగేటువంటి ఏషియా ఫుట్బాల్ ప్రపంచ కప్కు కింది ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది? 2024 సంవత్సరంలో జరిగేటువంటి ఏషియా ఫుట్బాల్ కప్కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుందంటే ఖతార్ దేశం అనేది ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ ఫుట్బాల్కి సంబంధించినటువంటి కప్పులు మనం చూసుకున్నట్టయితే యూరో కప్ 2024లో యూరో కప్కి ఆతిథ్యం ఇచ్చేటువంటి దేశం ఏదంటే జర్మనీ దేశం అనే విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అండర్ 19 మెన్స్ ఓడిఐ అండర్ 19 మెన్స్ వన్డే క్రికెట్ టీమ్ ఇండియాకి వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇచ్చేటువంటి దేశం ఏది అంటే సౌత్ ఆఫ్రికా దేశం. 2024 దేశంలో ఏషియా ఫుట్బాల్ దేశానికి ఖతార్ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. యూరో కప్కి జర్మనీ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది. అండర్ 19 మెన్స్ విభాగంలో ఓడిఐ వరల్డ్ కప్కి సౌత్ ఆఫ్రికా ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. మెన్స్ టీ20 విభాగంలో ఉమెన్ వరల్డ్ కప్ టోర్నమెంట్కి మెన్స్ టీ20 విభాగంలో వరల్డ్ కప్ టోర్నమెంట్కి వెస్ట్ ఇండీస్ ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఉమెన్స్ టీ20 విభాగంలో మెన్స్ విభాగంలో అయితే వరల్డ్ కప్ టోర్నమెంట్కి వెస్ట్ ఇండీస్, ఉమెన్స్ విభాగంలో టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్కి ఆతిథ్యం ఇచ్చేటువంటి దేశం ఏది అంటే బంగ్లాదేశ్ అనేటువంటి
ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో జరిగేటువంటి టోర్నమెంట్స్, క్రికెట్ సంబంధించిన, ఫుట్బాల్ సంబంధించిన టోర్నమెంట్ ఏ దేశాలు ఇప్పుడు ఆతిథ్యం ఇవ్వబోతుందని కంప్లీట్ డీటెయిల్గా నేను ఇక్కడ చెప్పడం జరిగింది. జాగ్రత్తగా నోట్ చేసుకొని మీరు చేసుకున్నట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో సక్సెస్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏషియా ఫుట్బాల్ దేశానికి ఏ దేశం ఉందంటే ఖతార్ దేశం అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మెన్స్ T20 వరల్డ్ కప్ టోర్నమెంట్కి వెస్టిండీస్, ఉమెన్స్ T20 వరల్డ్ కప్కి టోర్నమెంట్కి బంగ్లాదేశ్. ఇక్కడ అండర్-19 మెన్స్ విభాగంలో ఓడిఐకి ఎవరిస్తున్నారంటే సౌత్ ఆఫ్రికా. ఇక్కడ మనం యూరో కప్కి ఏ దేశం అంటే జర్మనీ. ఖతార్ 2024 దేశంలో ఏషియా ఫుట్బాల్ కప్కి ఏ దేశం ఆతిథ్యం జరుగుతుందంటే ఖతార్ దేశం. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే క్వశ్చన్ నెంబర్ 10 చూసుకున్నట్టయితే 2024లో జరిగే ప్రపంచ బాక్సింగ్ యూత్ ఛాంపియన్స్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది? 2024లో ప్రపంచ బాక్సింగ్ యూత్ ఛాంపియన్కి కింది ఏ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది అంటే క్రొయేషియా దేశం 2024లో జరిగేటువంటి ప్రపంచ బాక్సింగ్ యూత్ ఛాంపియన్కి క్రొయేషియా దేశం హోస్టెడ్ కంట్రీగా ఉంది అనే విషయం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2024 ఏషియా సీనియర్ రెస్లింగ్ ఛాంపియన్స్కి కిర్గిస్తాన్ దేశం అన్నది 2024 ఏషియా సీనియర్ కిర్గిస్తాన్ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా బ్రెజిల్ దేశం 2024లో జరిగేటువంటి యూత్ ఛాంపియన్షిప్కి బ్రెజిల్ దేశం ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. హంగేరీ దేశం వచ్చేసి ఈ సంవత్సరానికి చెస్ ఒలింపియాడ్ 2024 సంవత్సరంలో జరిగేటువంటి చెస్ ఒలింపియాడ్కి ఈ దేశం వచ్చేసి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుందనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకున్నట్టయితే జనవరి 1, 2024 సంబంధించినటువంటి 10 MCQ క్వశ్చన్స్ని నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.